Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sunkara. సిఆర్పిసిలో కొన్ని కాంపౌండబుల్ కేసెస్ ఉంటాయి. 320 సిఆర్పిసిలో మీకు చెబుతాం. కాంపౌండబుల్ కేసెస్ విత్ పర్మిషన్ ఆఫ్ కోర్ట్ ఆర్ డైరెక్ట్ కాంపౌండింగ్, లోక్ అదాలత్లో కాంపౌండింగ్ చేసుకోవటం. రేపు 16వ తారీఖున లోక్ అదాలత్ కూడా ఉంది. వీటి గురించి డిస్కస్ చేస్తూ ఉంటాం. బట్ దేర్ ఆర్ సమ్ నాన్ కాంపౌండబుల్ కేసెస్. నాన్ కాంపౌండబుల్ కేసుల్లో పర్టికులర్లీ మీరు ఏం చేసినా అది హాస్టైల్ అవటం తప్ప డైరెక్ట్గా కోర్టు తీసుకోవద్దు. నాన్ కాంపౌండబుల్ కేసెస్లో. కాంపౌండబుల్ కేసెస్లో విత్ పర్మిషన్ ఆఫ్ కోర్ట్ అయితే కోర్టు ఇస్తుంది. వితౌట్ పర్మిషన్ కొన్ని కేసుల్లో చేసుకోవచ్చని మీరు. సో ఇలా జరుగుతుంది. మరి నాన్ కాంపౌండబుల్ కేసుల్లో కూడా హైకోర్టు వారు పర్మిషన్ ఇచ్చి కాంపౌండ్ చేసుకోవచ్చునా? ఇది ఇక్కడ సమస్య. ఎస్, చేసుకోవచ్చు అనేటువంటిది స్టేట్ ఆఫ్ జార్ఖండ్, హైకోర్ట్ ఆఫ్ జార్ఖండ్ ఒక కేసులో చెప్పింది. సో దిస్ ఈజ్ చిత్తర్మాల్ ధూత్, CHHITAR, చిత్తర్మాల్ MALL, ధూత్ DHOOT వర్సెస్ ద స్టేట్ ఆఫ్ జార్ఖండ్ ఇన్ CRLP నంబర్ 258/2024. సో డెసిషన్ వచ్చి డేట్ తెలియదు, జస్టిస్ ఇద్దరు ఇచ్చారు. ఒక్క నిమిషం డేట్ చెప్పేస్తాం, చూసుకో. కనపట్ల డేట్. ఓకే, సో లేటెస్ట్ డెసిషన్, రైట్. సో ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ జార్ఖండ్, దే హ్యావ్ గివెన్ ది డెసిషన్. సో కేసు కూడా చూడండి, గమ్మత్తైన కేసు ఇది. ఇది SC 406, 419, 420 read with section 3, crime number 153/2023 under section 406 breach of trust, 419, 420 cheating, 387 extortion, 34 of and read with section 3(1) R and S of the SC/ST Act 1989 amended in 2000, pending before the ADJ 1 Saraikella. సో ఈ కోర్టులో పెండింగ్ ఉంది. ఈ కేసు కాంపౌండింగ్ ఎట్లా అవుతుంది? సహజంగా నాన్ కౌంట్, SC/ST అనగానే నాన్ కౌంటబుల్, నాన్ బెయిలబుల్, మీ అందరికీ తెలిసిందే. 406, 419, 420 చీటింగ్ నాన్ బెయిలబుల్, చీటింగ్ కాంపౌండబుల్. కొన్ని ఉన్నాయి, 387 ఎక్స్టార్షన్. సో ఇవన్నీ మరి కాంపౌండబుల్ కాదు. మరి ఎలా చేశారు అనేటువంటి దానికి ఒకసారి చూద్దాం. సో సుప్రీం కోర్ట్ ఇన్ ద కేస్ ఆఫ్ పార్వతీభాయ్ ఆహిర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ 2017లో ద కోర్ట్ కెన్ ఎక్సర్సైజ్ జ్యూరిస్డిక్షన్ అండర్ సెక్షన్ 482 CRPC అని ఇచ్చింది. 482 ఇది డెఫినెట్లీ టు డూ కంప్లీట్ జస్టిస్, టు ప్రివెంట్ అన్జస్టిస్, ఎస్ ద కోర్ట్ కెన్ యాక్ట్ అపాన్. అలాగే జియాన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ 2012. సో చాలా ఉన్నాయి. దీనిలో మెయిన్ ఏంటంటే అసలు ఇష్యూస్ వచ్చేసి గుర్తుపెట్టుకోవాల్సింది. డేట్ రావట్లేదు చెప్పిన ఫర్ ఒక్క నిమిషం. 258 క్రిమినల్ పిటిషన్, 1 minute 28th February 2024 జడ్జిమెంట్. ఎందుకంటే ఆ డేట్ కూడా ఉంటే మీకు మంచిది, అందుకనవసరం ఇంత ఎదగటం జరిగింది, రైట్. సో కమింగ్ టు ద ప్రజెంట్ టాపిక్. సో వై the court has allowed this compromise petition అంటే నెంబర్ 1, ఈ కేసు ఏంటంటే చీటింగ్ కేసు ప్లస్ సెక్షన్ 3 కావాలని పెట్టారు. డైరెక్ట్గా దిస్ ఈజ్ ఎ ప్రైవేట్ కేస్ ఆర్ సివిల్ కేస్ కన్వర్టెడ్ ఇంటూ SC/ST అట్రాసిటీ. రెండవది, దెర్ ఇస్ నో పబ్లిక్ ఇంట్రెస్ట్, ఇట్ ఈస్ ఓన్లీ ప్రైవేట్ ఇంట్రెస్ట్, పబ్లిక్ ఇంట్రెస్ట్ లేదు. థర్డ్ పాయింట్, బోత్ పార్టీస్ హ్యావ్ ఎఫెక్టెడ్ కాంప్రమైజ్ అండ్ కమ్ బిఫోర్ ద కోర్ట్. వారు ఎఫెక్ట్ కాంప్రమైజ్ అయిన తర్వాత రేపొద్దున కోర్టుకు వెళ్ళినా సరే నో యూజ్ఫుల్ పర్పస్ విల్ బి సర్వ్డ్ అండ్ దేర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ నో ఛాన్స్ ఆఫ్ గెట్టింగ్ కన్విక్షన్ ఇన్ దిస్ పర్టికులర్ కేస్. సో పీనల్ ప్రొవిజన్స్ సెక్షన్ 3(1)(10) కాదు ఇది, ప్లీజ్ రిమెంబర్. సెక్షన్ 3(1) R and S. కాబట్టి దేర్ ఆర్ బ్లీక్ ఛాన్సెస్ దట్ ద అక్యూజ్డ్ విల్ బి ఫౌండ్ గిల్టీ. If the criminal case continues, right, even though they have come to a settlement, the problem is the accused will face great prejudice and oppression. ఎందుకు వేస్ట్? అందుకని దర్శనంతో
ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ జార్ఖండ్. సో 2 జడ్జెస్ బెంచ్ ఇది. వారు సర్లేవే రాజీ పడని ఎందుకు లేకపోతున్నారు. సో కాబట్టి అప్పుడప్పుడు నాన్ బెయిలబుల్ నాన్ కాంపౌండబుల్ కేసుల్లో కూడా రాజీ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అది మీరు యూటిలైజ్ చేసుకుంటారు ఉద్దేశంతో ఈ కేసులా ఉదాహరించడం జరిగింది. నార్మల్లీ వీ డోంట్ అడ్వైజ్, ఎందుకంటే నాన్ కాంపౌండబుల్ కేసులో చాలా కష్టం. హైకోర్టుకు మించిన కొన్ని హైకోర్టులు చాలా వరకు ఒప్పుకోవు. నాన్ కాంపౌండబుల్ కేసులో మేమేం చేస్తున్నాం, గో అండ్ ఫేస్ ద ట్రయల్ అంతే. కానీ లక్కీగా ఇక్కడ జడ్జి గారు ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టెన్సెస్ జాగ్రత్తగా చూసినట్టున్నారు. ఎనీవే ఇలాంటి కేసులు మనకి దానికి ఉపయోగపడతాయి కాబట్టి యంగ్ లాయర్స్ యూ కెన్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ కేస్ లా అండ్ యూ కెన్ సైడ్ ద సేమ్ వెన్ ఎవర్ సచ్ థింగ్స్. మనకి ఎక్కువ కోట్ వస్తుందంటే 498A నాన్ కాంపౌండ్ అయినా రాజీ పడ్డారండి, ఫ్యామిలీ అండి అని చెప్పి చెప్పుకోవడానికి ఇలాంటి కేసులు మనకు ఉపయోగపడతాయి. రైట్, ఫర్ దట్ పర్పస్ ఓన్లీ ఐ మేడ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.